ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మనం నేరుగా లేఖన కాంతిలో ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 చదువుకొని మనము లేఖన కాంతిలో ప్రయాణం సాగిద్దాం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై ఉండెను గనుకనే గదా. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములోని సత్యాన్ని అయ్యా కొంత మాకు తెలియపరచండి. నీ సేవకుని మరుగు చేసి మీరే మాట్లాడండి. వింటున్న బిడ్డలందరి హృదయంలో నీ ఆత్మకార్యం చేసి అర్థమయ్యేటట్టు వారి హృదయాన్ని తెరవండి. సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు దేవుని స్నేహితులారా, గత 3-4 వారాల క్రితమో ఏమో, దాదాపు గుర్తులేదు నాకు, ఒక సోదరుడు నా వీడియోలు డౌన్లోడ్ చేసుకొని వింటున్నానయ్యా, చాలా మర్మంగా ఉన్నాయి, నేను సంతోషిస్తున్నాను ఎంతో అని చాలామంది చెప్పారు. చాలామంది రిటైర్డ్ 75 years వయసు గల్లోళ్ళు ఒక 10 మంది దాకా ఫోన్ చేశారు. ఆ రోజు ఏదో వీడియో మంచి మర్మం చెప్పాను తిత్వం గురించి, అది విన్నారట. అలాగే నా వీడియోలు అన్నీ డౌన్లోడ్ చేసుకుని వింటున్నామయ్యా, చాలా బలపడుతున్నా. నాకు నిజంగా గొప్ప గొప్ప సత్యాలు తెలుస్తున్నాయి. ఇంతవరకు ఈ వేలో చెప్పిన విధానంగా అయితే నాకు దొరకలేదు మాకు అని అన్నారు. చెప్పేవారు ఉన్నారండి, అది మీకు దొరకలేదు కావచ్చా నేను అన్నా. అయితే ఒక సోదరుడు, ఒక ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఒక చిన్న ప్రశ్న, మీ ఒక వీడియో పాతది ఒకటి విన్నాను లోపల నుంచి తీసుకొని, మీరు కయ్యూను అర్పణ, ఏబేలు అర్పణ గురించి మాట్లాడారు, అది విన్నాం. అది వింటే నాకు డౌట్ వస్తుంది. నేను ఒక ఆయన బోధ, వాళ్ళు బ్రెనెహాం గారి శిష్యులు అనుకుంటే ఏదో అన్నాడు, అలా బోధ కయ్యూను సర్పానికి పుట్టాడు అని అంటున్నారు. అయ్యా ఇది ఎంతవరకు సత్యము అని అన్నాడు. సర్పానికి కయ్యూను పుట్టలేదు, ఎవడు పుట్టలేదని నేను అన్నా. ఆది కాండంలో అవ్వాట సర్పంతో సంబంధం పెట్టుకుంటే కయ్యూను పుట్టాడని చెప్తున్నారట బోధ. ఆ తర్వాత ఆ లింకు నాకు పంపారు, నేను విన్నాను. వారు బ్రెనెహాం గారి శిష్యుడు మార్కు గారు చేస్తున్నాడు ఆ బోధ, రైట్. నేను ఆ తర్వాత నేను అన్నాను, ప్రభు ఒకవేళ వీలైతే చూస్తా, దేవుని సిద్ధం అయితే ఒక వీడియో పెడతలే అన్న. అందుకోసం మాట్లాడదామని ఈరోజు నేను పూనుకున్నాను, కొద్దిగా షార్ట్కట్లో. ఎందుకంటే ఇది చాలా అనంతమైన జ్ఞానం. ఇక అంత జ్ఞానాన్ని నేను ఎపిసోడ్ 2, 1, 3 అని ఒక 6 వీడియోలు పెడితే ఎవరు చూస్తారు సీరియల్గా అని చెప్పి, కమ్సెకం ఇంకా ముందున్నటువంటి సమయం నాకు తక్కువ ఉంది కనుక నేను చాలా పెద్ద పెద్ద సబ్జెక్టులు చెప్పాలి కనుక, నా భుజాల మీద దేవుడు పెద్ద భారం పెట్టాడు కనుక, ఇక దీనికోసం నేను ఎందుకు టైం ఇవ్వాలి, షార్ట్కట్లో అవగాహన వచ్చేటట్లయితే పెడతా, ఇంకేదైనా వాళ్ళకి డౌట్లు పడితే తర్వాత చూద్దాం అని నేను ఈ సబ్జెక్ట్ని దగ్గరికి చేసి మీ వద్దకు తీసుకొని వచ్చాను. మంచిది. చదవబడిన లేఖన భాగంలోని మాట ఏంటంటే, కయ్యూను దుష్టుని సంబంధి. వాళ్ళు లేపింది ఇదే వచనం. వాళ్ళు ఏమంటున్నారంటే, కయ్యూను దుష్టుని సంబంధి, ఏబేలు ఆదాముకు పుట్టాడు అని చెప్తున్నారండి. ఎందుచేత అంటే, బైబిల్లో చాలా వచనాలు, వాళ్ళకి కొన్ని ఆధారాలు దొరికినాయి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అబద్ధ బోధకులకు, సాతాను బోధకులకు కూడా ఆధారాలు బైబిల్నే ఉన్నాయి. వాళ్ళ మనస్సుకు, వాళ్ళ ఆలోచనలకు ఏదో ఒక వచనం సపోర్ట్ చేస్తుంది, అది పట్టుకొని ఏదో ఒక వచనాన్ని పట్టుకోకుండా ఎవరు మాట్లాడరు. ప్రతి ఒక్కరూ అబద్ధ బోధకులైనా కానీ బైబిల్ నుంచే మాట్లాడతారు. అయితే కొన్ని సత్యాలు చెప్తారు. అవి కొన్ని సత్యాలు బోధాలు చెప్పినంత మాత్రాన వాళ్ళ బోధంత సత్యం అని ఎప్పుడు అనుకోవద్దు. ఒక 10 సత్యాలు చెప్పి 90 అబద్ధాలు చెప్పచ్చు, సర్వసత్యం అని అనుకోకూడదు. మనం అందుకే పౌలు అన్నాడు, ఆయన బోధిస్తున్నట ఆయన లేఖనాలు అలా ఉన్నాయో లేదని ఆ సంఘస్థులు పరిశోధన చేశారు. అంటే చూడాలి, నన్ను నమ్మకండి, మీరు చూడండి లేఖనం ఉన్నాయా లేదా, లేఖనాలు మీరు పరిశోధన చేయండి, డౌట్ వస్తే అడగండి, తెలుసుకోండి, అది మంచి పద్ధతి. యోహాను సువార్త 8:43 ఏముంది,
మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే గదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి అంటే అపవాది కన్నాడు. అపవాది ఎక్కడ కన్నాడు? ఆది కాండములో సర్పములోనికి వచ్చి సర్పము ద్వారా అవ్వని కూడి ఆ సర్పముతో అవ్వ మరి వ్యభిచరించి పాపం చేసింది, లైంగికంగా కలిసింది కనుక వీళ్ళు పుట్టారు. అది ఆ సంతానము అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. యేసుప్రభుల వారు కూడా సర్ప సంతానమా అని, మరి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు సర్ప సంతానమా, సర్పముల్లారా అని కూడా అన్నాడు. కనుక సర్పం సంతానం ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? చాలు. భూజంతువులు అతడు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే బోధ మీకు చెప్తున్నాను ఫస్ట్, తర్వాత నేను ఏం చెప్పాలో చెప్తా. భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది అంటే నిజమే, అది జంతువు. సర్పానికి దేవుడు శాపం పెట్టక ముందు 4 కాళ్ళు కలిగిన జంతువు అది. కనుక అది 4 కలిగిన జంతువు, దానికి లైంగిక అవయవాలు ఉన్నాయి. అవ్వతో సాతాను దాన్ని వాడుకొని అవ్వతో కూడారు. 13వ వచనంలో ఏమున్నది? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. సర్పము ఏం చేసింది? నన్ను మోసపుచ్చెను. అది అంటున్నాడు ఆయన. వాళ్ళ బోధ అదే. మోసము చేసింది సర్పము. సర్పము ద్వారా ఒక బీజాన్ని కన్నది అవ్వ. ఆ బీజమే కయ్యూన్ అని మొత్తుకుంటాడు ఆయన. అయితే వాళ్ళ గురువుకు తెలియలే, అతనికి తెలియలేదు, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. అది అర్థం చేసుకోవాలంటే అంత ఈజీగా అర్థం కాదు. అది అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన ఉండగలిగితే దేన్నైనా ఛేదించగలడు, ఏ అబద్ధ బోధనైనా. అదంతా ఉండాలంటే ఆ తండ్రి సహాయం చేయాలి. 1 తిమోతి 2:13 చదవమ్మా. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. ఆదాము మోసపోలే, స్త్రీ మోసపోయింది సర్పంతో. అది కథ. సర్పము అవ్వను మోసం చేశానని కొరింథీ రాసిన పత్రికలు. సర్పం ఎవరు మోసం చేశాను? మోసపోతిని, మోసపోయాను, మోసము చేశాను. ఏం మోసము? సర్పముతో కలిసి, సర్పముతో ఒక బిడ్డని కన్నది. అసలు ఇంతకీ సర్ప సంతానం ఉన్నదా? ఆదికాండం 3:15 చదవమ్మా. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. స్త్రీ సంతానము సర్ప సంతానం అన్నారు కదండి. మరి సర్ప సంతానం ఉన్నదా లేదా? ఉన్నదండి. అందుకే చెప్తున్నామండి, ఆ సర్ప సంతానమే సర్పంతో కన్నా సంతానం కయ్యును. సర్పమే ఒకవేళ సాతానే రాకపోతే మనందరం ఎలా పుట్టేవాళ్ళమాట? పలుకుతే పుట్టేటోళ్ళమాట. బ్రెన్హామ్ గారు వాళ్ళ వీడియో విన్నా నేను. పలుకుతే, ఆదాము పలుకుతేనట, అవ్వ గర్భం దాల్చేదట. లైంగికంగా సిస్టమ్ దేవుడు పెట్టలేదట, ఒక జంతువులకే పెట్టాడట. అది వాళ్ళు చెప్పుతున్న మహాజ్ఞానం ఇది. వాళ్ళు చెప్పుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా నమ్మరు. చూడండి ఎంత ఘోరము. జంతువులకు లైంగిక ద్వారా పిల్లల్ని కానీ అవకాశం ఉంది, కానీ మనుషులకు లేదట. ఆదాము పలకనుండేనట. యేసు ఎలా పుట్టాడు? అలాగే మనం పుట్టేటోళ్ళమాట. ఆదాము పలుకుతే అవ్వ గర్భం దల్చాల్సింది పోయి ఈరోజు మనం ఈ గతి పట్టింది. తల్లిదండ్రులకు పుడుతున్నారు మనుషులు. ఎందుకంటే ఆ సర్పము అవ్వకు నేర్పింది, వీళ్ళు నేర్చుకొని ఆ విధంగా పిల్లలు గణం ప్రారంభించేదట. వీళ్ళ అజ్ఞానం ఎక్కడ ఉన్నదో చూడండి. అక్కడ ఒక సోదరుడు చూపించాడు ఒక వచనం. చూపిస్తే వాళ్ళకి అది ఎక్కది. ఏం చూపించాడు? 4వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. ఆదాము అవ్వను కూడినప్పుడు కయ్యూనుని కన్నదని అక్కడ ఉంది కదా. మళ్ళీ సర్పం ఎట్లా కలిసింది అంటే ఆయన అంటున్నాడు, అసలు సర్పముతో కలిసినప్పుడే ఆల్రెడీ ఈ కయ్యూన్ అనే విత్తనము ఆమె గర్భంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆదాము కలిసినప్పుడు ఏబేలు విత్తనం వచ్చింది. వీళ్ళిద్దరూ కమల పిల్లలండి, ఒకేసారి పుట్టిండ్రు అని వాళ్ళు చెప్తున్నారు. ఆధారాలు ఏం లేవని చెప్తుంటారు.
వాళ్ళకి అసలు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు, ఇట్లా ఎందుకు అయ్యారంటే ఒక్కటి అర్థం కాలే. ఏం అర్థం కాలే? ఇప్పుడు మనోళ్ళకి ఏమైనా అర్థమైందా? వీళ్ళకి కూడా అర్థం కాలే. వాళ్ళు వేసే ప్రశ్నలు వీళ్ళు సమాధానం చెప్పలేరు. సర్పసంతానం అంటే ఏంటి అని చెప్తారంటే స్వభావం అండి, పుట్టి స్వభావము. ఆ స్వభావం వచ్చినందుకు సర్పసంతానం అన్నదని చెప్తారు. అది ఒక్కటే తెలుసు మనోళ్ళకి. ఆ స్వభావం, ఆని స్వభావం ఉన్నవాడు సర్పసంతానము. మళ్ళీ యేసు నమ్ముకొని ఆ స్వభావం పోతే మళ్ళీ మంచి సంతానం. నిజమే, దేవుని సంతానం కూడా ఉన్నది. అపోస్తుల కార్యము 17:26 చదువమ్మ. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడవులాడి ఒకరి నుండి ప్రతి జాతి అంటే భూమి మీద పుట్టే మనుషులందరూ ఒక్క వ్యక్తి నుండి, ఆదాము నుండి ప్రతి జాతి వచ్చిందని ఇక్కడ ఒక చదివాము. 29 వచ్చింది. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనము దేవుని సంతానము. ఏమండి? ప్రతి జాతి ఒకరి నుండి, ఆదాము నుండి వచ్చింది. ఆదాము నుంచి వచ్చిన ప్రతి జాతి దేవుని సంతానమే. అవును. సర్ప సంతానం ఎవరు అంటే స్వభావం వచ్చిందండి కాదు, అక్షరార్థమైన సంతానం కూడా ఉన్నది. వాళ్ళు అనే దాంట్లో కూడా ఒక సత్యం ఉన్నది, కానీ అది ఎలా ఉన్నదో వారికి తెలియదు. నీకును స్త్రీ సంతానము వైరము కలగజేసేది అంటే అక్షరార్థమైన సంతానము. ఈ మాటలో అక్షరార్థమైన సంతానం ఉన్నది. స్త్రీ సంతానము అనగా మనుషులకు పుట్టిన వాళ్ళు. మనుషులకు పుట్టే సంతానం క్రీస్తు, స్త్రీకి మాత్రం పుట్టేటోడు ఒక సంతానం, మనుషులు కూడా వర్తిస్తుంది. అది దేవుడి సంతానం. ఏమంటే మనము దేవుని పిల్లలం, దేవుని సంతానం అనబడుతున్నాం. అనే సంతానం ఉన్నది, సర్ప సంతానం కూడా ఉన్నది. ఎలా ఉందో ఈ ఒక్కటి ఈరోజు మీకు చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ దేవుని సంతానం అనే దేవుని చిత్తానుసారంగాటువంటి ఆయన పెట్టినటువంటి పద్ధతిలో తల్లి గర్భము నుండి పుడుతున్నవారు దేవుని సంతానం అనుకున్నాం. అదొక్కటి పక్కకు పెట్టి ఇక సర్ప సంతానం అని బైబిల్లో పిలువబడుతున్న మాట, 3 రకాల సర్ప సంతానాలు ఉన్నాయి. ఈ 3 రకాల సర్ప సంతానంలో మొదటిది ఏంటంటే అక్షరార్థమైన సర్ప సంతానం. ఇప్పుడు మీకు అర్థం కావాలి, సర్పం అనగానే ఏదేని తోటలో దేవుడు సృజించిన సర్పం కాదు. ఆ సర్పములో దూరిన ఆది సర్పం, ఘట సర్పం గురించి మాట్లాడుతున్నాను నేను. అది ఎందుకంటే అందుకే సర్పాన్ని శపించేటప్పుడు ఏమనంటే, నువ్వు దీన్ని చేసినందున నువ్వు భూమిని పాకుదు. ఏం చేసింది ఆ సర్పము? నువ్వు వానికి అవకాశం ఇచ్చావు నీ దేహంలోకి, అవతోని మాట్లాడా పండు తినేటట్టు ప్రేరేపించావు. అది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి అక్షరార్థమైన సంతానం సర్ప సంతానంలో, రెండోది ఆ ఒక సర్పం యొక్క స్వభావము కలిగిన సంతానము, మూడోది మర్మగర్భితంగా ఉన్న సర్ప సంతానం. ఈ 3 విషయాలు తెలవాలి. ఒకటి అక్షరార్థమైన సర్ప సంతానం, రెండోది స్వభావమును పంచుకొని పుట్టే సర్ప సంతానం. అలా శరీరాలు ఆత్మలు దేవుని లెక్కలనే ఉంటాయి కానీ స్వభావం బట్టి పిలుస్తారు సర్పసంతానం అనబడారు వాళ్ళు. మూడవది మర్మగర్భితంగా ఉన్న సర్పసంతానం. ఈ 3 గిట్ల తెలవకపోతే ఈ సృష్టిలో ఈ మానవులు, ఈ గొడవలు, ఈ దేవుని ఎందుకు నమ్ముతలేరు, ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయో చక్కగా అర్థమే కాదు ఎవరికి. ఈ 3 తెలిస్తేనే నువ్వు కరెక్ట్ సువార్త చేస్తావు, కరెక్ట్ పని చేస్తావు. ఏది జరిగినా నీకు అన్నీ అర్థమైపోతుంటాయి. ఈ సంగతి మీకు కొంత నేను చెప్పాలని ముందుకు వచ్చాను, జాగ్రత్తగా విన్నా. దీన్ని తెలవాలంటే ఈ 3 సంతానాలు, ఈ 3 సర్ప సంతానాలు మీకు అర్థం కావాలంటే దీనికి ముందు ఒక సంగతి అర్థం కావాలి. ఏంటంటే మానవ జన్మ రహస్యం అర్థం కావాలి. మానవ జన్మ రహస్యం అనేది నా ప్లేలిస్ట్లో ఉంటుంది, కింద నా వీడియోలు. ఏంటరా జన్మ పాపముల గురించిన 6 వీడియోలు, దేవదూతల ప్రపంచాలు, లోకాలు, దేవదూతల పుట్టుకల గురించిన 3 వీడియోలు చాలా ఉన్నాయి. అవి వినండి ఒక్కసారి, అందులో పూర్తిగా దొరుకుతుంది. ఎందుకంటే ఒక వీడియోలో దొరకదు. నేను ఒక వీడియోకి ఎంత అవసరమో దాని గురించి మాట్లాడతాను అంత, కానీ మీకు ప్రతిదాని సమాధానం దొరకాలని అన్నీ వినాలి. అన్నీ విన్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నది అన్ని వీడియోలో కూడా ఉన్నది, అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ మీరు పోయేసుకోండి. కానీ ఇప్పుడు నేను కొంచెం చెప్తాను, వినండి. మానవ జన్మ రహస్యం తెలవాలి నీకు. ఇది చెప్పినాక ఈ అక్షరార్థమైన సర్ప సంతానం, స్వభావము కలిగిన సర్ప సంతానం, మర్మగర్భితంగా ఉన్న సర్ప సంతానం,
ఈ 3 సంతానాలు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 సంతానాలు రక్షింపబడేటోళ్ళు ఎవరు, రక్షింపబడని వాళ్ళు ఎవరు, పోయినోళ్ళు ఎవరు, ప్రస్తుతానికి ఉన్నోళ్ళు ఎవరు, కనపడుతున్నది ఏంటిది, లోపల ఉన్నది ఏంటిది, మొత్తం బయటకు వచ్చేస్తుంది. అసలు కరెక్ట్ దేవుని చేతుల్లో ఉన్నవానికి అన్నీ చెప్పేస్తాడండి. కానీ మనం దేవుని చేతుల్లో ఉండం. ఎందుకంటే ఆయన ఆలోచనకు తగ్గ మనసు నీకు ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో అద్భుతంగా మాట్లాడతాడు మహాజ్ఞాని సొలొమోను గారు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోరండి. పాస్టర్లు ఒప్పుకోరు, విశ్వాసులు ఒప్పుకోరు. నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోరు. సార్ ఇంతవరకు మీరు చెప్పింది చెత్తగాని కొంచెం నేను అనుకున్నది కూడా చేసుకుంటా అంటారు. అట్లా లేదు. పూర్తి సరెండర్ అయిపోను దేవునికి, ఖచ్చితంగా నీకు అన్ని అర్థమవుతాయి. సరెండర్ అవ్వటానికి సైతాన్ గడు అవనివ్వడు. ఫస్ట్ పాయింట్, వాడు చాలా ఏదో ఒక దాంట్లో వాళ్ళని బలహీనపరుస్తుంటాడు. అయినా దేవుడు క్షమించుతూ మనుషులను కాపాడుతాడు. అదే గొప్ప విషయం. అది మరొక సబ్జెక్ట్. అది అవకాశం ఇస్తాడు, కానీ కొంతమంది వస్తారు, వాళ్ళు రారు. అవకాశం ఇచ్చినంత మాత్రం ఇష్టపడుతున్నాను కాదు. తన ప్రేమ స్వార్థము లేదు, యథార్థమని ఈ సృష్టి పట్ల దేవుడు చూపే ప్రేమ అందరి పట్ల ఉంటుంది. అందుకే చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షం కురిపిస్తాడు. అది సృష్టి ధర్మం చేశాడు. కానీ రక్షణ మాత్రం తన ఆజ్ఞలు పాటించిన వానికి దొరుకుతుంది. అది దేని ధర్మం అదే. 2 రకాలుగా ఆలోచించే దేవుని తత్వం ఒక సృష్టిలో చేసినందుకు ఉండే ఆ తత్వం వేరు, తన పరలోకములో తన దగ్గర ఉంచుకోవాలనుకున్న ఆ తత్వం వేరు. ఈ తత్వాలు తెలుసుకోవాలి. ఈ తత్వం తెలాలంటే దేవుని తత్వమైన క్రీస్తు నీకు తెలవాలి. ఆయన దేవుని తత్వమై ఉండెను. 139వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. రైట్. నా అంతరింద్రియములని అన్న తర్వాత నా తల్లి గర్భమందు నన్ను నిర్మించావు. తల్లి గర్భమందు నిర్మింపబడేది ఏంటి? ఇంద్రియములు, అవయవాలు, శరీరం. మరి అంతరింద్రియములు ఏంటి? సరే 15వ వచనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. 13వ వచనం తల్లి గర్భములో అంటున్నాడు. నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడ్డావా? ఇది చెప్పాయా నిజంగా కరెక్ట్గా దావీదు? నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడ్డావా? భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మింపబడ్డావా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. 2 అంటవేందే అంటే దావీదుకి పిచ్చి లేచి ఉంటుంది సార్. అప్పుడప్పుడు పాగలైపోతాడు. ఆయనకు బాగా కొట్లాటలు జరిగినాయి, లొల్లిలు జరిగినాయి, కుటుంబంలో మొత్తం అల్లకొల్లలమై పాగలైందని అనుకుంటారు కొంతమంది. అట్లా కూడా ఉన్నారు మనుషులు. ఆయన ఎప్పుడు అట్లా కాలేదు. ఆయన దేవుని ఆత్మపూర్ణుడై ఉన్నాడు చిన్నప్పటి నుండే. నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడ్డావా లేక అగాధ గర్భములోనా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను తల్లి గర్భములో 13వ వచనంలో నిర్మింపబడ్డాను అంటున్నాడు. మళ్ళీ అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడ్డాడు. 2 స్థలాల్లోనా ఒక నరుడు? అవును, 2 స్థలాల్లో నిర్మాణం అవుతాడు ఒక నరుడు. తల్లి గర్భములో నిర్మింపబడ్డ ఒక రూపము, అగాధ గర్భములో నిర్మింపబడ్డ ఒక రూపం. ఈ 2 రూపములు కలిస్తేనే మానవుడుగా తయారవుతుంది. దావీదు చెప్తున్న విచిత్రమైన మాటకు మనకు అర్థము కావట్లేదు ఉండరా? మానవుడు 2 చోట్ల నిర్మాణం జరిగింది. అది ఆయన మాట్లాడుతున్న మాట. ఈ రహస్యం మనకు తెలియకపోతే అనేక సంగతులు మనం తెలుసుకోలేము. ఇది 18 గంటల ప్రసంగం ఇది. కానీ అదంతా మీకు చెప్తే ఇప్పుడు ఎవరు వింటారు? ఎవరంతా ఓపిక ఉన్నది? కానీ నేను పెట్టిన వీడియోలు ఉన్నాయి. కొన్ని జన్మపాపమును గురించిన 6 వీడియోలు, దేవదూతల రహస్యాలు, పుట్టుకలు, వారి రహస్యాలు, లోకాలు, వాటిలో ప్రతి వీడియోలో కొంత దొరుకుతుంది మీకు మర్మం. అవన్నీ మీరు చేసుకోగలిగితే సత్యం మీకు ప్రకాశిస్తుంది. కానీ ఇవాళ నేను చెప్తున్నటువంటి సత్యం మీరు తెలుసుకోండి. ఇది చెప్పకపోతే సర్పసంతానములు 3 రకాలు అనేది మీకు అర్థం కాదు. 3 రకాలు అనేది ఎవరు చెప్పారు? 3 రకాలు ఉంటే అన్న సంగతే తెలియదు ఎవరికి. అది నేనే ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే నేను ఆలోచిస్తే 3 రకాలు కనపడ్డాయి అక్కడ. 3టిని సర్పసంతానమనే పిలిచారు. కానీ ఏం సంతానం అనేది మీకు తెలియాలి. అందుకే అది తెలియాలంటే అసలు మానవ పుట్టుక రహస్యం తెలవాలి కదా. ఎలా పుడతాడు, ఏం జరుగుతుందని ఆయన అంటున్నాడు. అగాధ స్థలములో విచిత్రముగా నన్ను నిర్మించితివి. అదే ఆత్మస్వరూపం.
ఈ పాతాళలోక అగాధములో ఉన్నటువంటి ఆత్మలు తయారయ్యే ఒక కర్మగారాన్ని దేవుడు స్థాపించాడు. ఆ ఆత్మలు తయారయ్యే ఆత్మల మూడి సరుకు ముద్ద అనుకుందాం. ఆ ముద్ద క్రీస్తు లోపలి నుండి వచ్చిన ఒక అంశ. అసలు ఈ క్రీస్తు గురించి పూర్తిగా ఎవరికి తెలియదు అని అనొచ్చు. ఎందుకంటే నిజమే అది. ఆదికాండములో భూమిని మొలిపించునుగాక చెట్లు అన్నాడు. ఎందుకు అన్నాడు? భూమిలో నుండి అన్ని చెట్లు మొలకలు అన్నీ వచ్చినాయి బయటికి. భూమి ఎలా అయితే అన్నిటికీ పుట్టించి మళ్ళీ వాటికి ఆహారం అదే భూమి నుండి వచ్చినట్లు భూమి క్రీస్తుకు సాదృశ్యం చెప్పడానికి. ఎందుకంటే సకల బ్రహ్మాండం క్రీస్తు నుండి వచ్చినట్టు ఆయన నుండి వచ్చి పోషింపబడుతున్నాయి. భూమికి వేరైన ఏ వృక్షము పచ్చగా ఉండదు. నీళ్లకు వేరైన ఏ చేప కానీ జీవి కానీ బ్రతకదు. అలాగే క్రీస్తుకు వేరైన ఏ లోకము, ఏ నరుడు, ఏ ప్రపంచము బ్రతకదు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే. అంటే క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే అనంత కోటి అంశములు కలిగి అందులో నుండి మనుషుల ఆత్మలను తయారు చేసే ఒక కర్మగారము, అనగా ఒక ఆత్మల ఓ గొప్ప ముద్ద అక్కడ ఉంటుంది పాతాళములో. అక్కడ ఒక తల్లి గర్భములో 3 నెలలు ప్రాణదేహము అనే ఒక శరీరము తయారవుతుందన్నప్పుడే అక్కడ నుంచి ఆ వ్యక్తికి ఎలాంటి ఆత్మ, ఎలాంటి స్వరూపము కలిగినటువంటి ఆత్మ అందులోకి పంపాలో దేవుడు డిసైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి దూతల ద్వారా, అక్కడ ఉన్న అధికారుల ద్వారా ఆ దేవుడు ఆ తల్లి గర్భంలోకి పంపుతాడు. ఇది అసలు రహస్యం. అయితే నిజమే 2 చోట్ల తయారవుతుందని విచిత్రమైన మాట. యోబు 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరుడై వచ్చి తిని దిగంబరుడై అక్కడికి తిరిగి వెళ్ళేదను. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చి తిని, అంటే బట్టలు లేకుండానే పుట్టాడు, నిజమే. మళ్ళీ దిగంబరిగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తావు? తల్లి గర్భంలోకి. అందుకే యేసుప్రభుల వారు ఒకసారి నికోదేముతో మాట్లాడినప్పుడు ఒకడు కొత్తగా జన్మించిన మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్తామండి అడిగాడు. అర్థం కాల. ఈయనేమంటున్నాడు? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడా? వెళ్ళాడు. వెళ్ళేది శరీరం కదా భూగర్భంలోకి, మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు పాతాళ లోకములోనే ఉంది పరదేశు పాతాళంలో ఉన్నది, ఆత్మల కర్మగారం పాతాళంలో ఉన్నది, శిక్ష స్థలము ధనవంతుడు గాలిన స్థలము పాతాళం ఉంది. పాతాళం అనేది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. అక్కడ అధికారులు, అధిపతులు, అందరూ ఉన్నారు. బైబిల్ చెప్తున్న సత్యం వాటికి ఎన్నో లేఖనాలు, ఎన్నో గంటలు చెప్పాలని. కనుక నా వీడియోలు చూడండి దయచేసి మీరు. అందులో కొంత ఆ వీడియోకి ఎంత అవసరం అంత అందించిన. ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనం చదువు సరే. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాడి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. రైట్. నరుడు 3 భాగాలు. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 భాగాలు కలిస్తేనే మానవుడు అనబడతాడు. అందులో నుండి ఆత్మని పైకి తీసినా, ప్రాణాన్ని బయటికి తీసినా ఆడు మానవుడు కాదు. మానవుడు 3 భాగాలుగా ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ 3 భాగాలు ఎక్కడెక్కడ తయారయ్యాయో దావీదయ్య చెప్పాడు. ఒకటి ప్రాణాదేహము తల్లి గర్భములో, ఆ తర్వాత ఆత్మ అగాధ గర్భములో. అక్కడ నుండి వచ్చి ధరించుకుంటేనే మానవుడు పుడుతున్నాడు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి మనకు లేఖనం చెప్తున్న సత్యం. దేవుడు ఆదాముని మట్టి బొమ్మతో చేసి ఆదాము తన నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. దేవుడు ఊదిన వాయువు ఏంటి? జీవవాయువు. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అదేంటి? జీవవాయువు ఊదితే జీవరాశి కావాలి కదా. మీరు ఆలోచించండి. ఆయన జీవాత్మ వాయువు ఊదేను అని లేదు, జీవవాయువు అని ఉంది. అంటే ప్రాణవాయువు, ప్రాణము సంబంధించిన గాలి ఊదిండు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆత్మ వేరే చోట తయారు చేసి అక్కడి నుంచి రావాలి. ఈ జీవవాయువు ఆయనే ఎందుకు ఊదిండు అంటే ప్రతి నరుని లోపల జీవవాయువు ఆడుతూనే ఉంటుంది. అందుకే యోబు గ్రంథంలో ఉంటుంది, దేవుడు తన శ్వాస
నిశ్వాసలు తన యుద్ధకే తీసుకున్న ఎడల నరులు మరలా ధూళైపోదురు. శ్వాస పీల్చుకోవడం, నిశ్వాస వదలడం, శ్వాస పీల్చుకోవడం, నిశ్వాస, ఈ రెండు సెక్షన్స్ పీల్చుకోవడం వదలడం అనేది దాన్ని నేను ఎగ్గేసుకున్నా అనుకోండి, లాగేసుకున్నా, బూడిదైపోతాడు అన్నాడు. అందుకనే నరుని లోపల జీవ శ్వాస ఉన్నది, దేవుడు ఊదింది అట్లే ఉన్నది. కనుక ఏ దేహము ఒక తల్లిదండ్రులు కలిసినప్పుడు ఆ తల్లి అండము పురుషుని శుక్రకణ్యము ఎప్పుడైతే తల్లి గర్భవతి అవుతుందో అప్పుడు అతని లోపల ఆమె లోపల ఉన్నట్టు వారి జీవము ఆల్రెడీ ఉంటుంది. ఆ జీవము శరీరాన్ని తయారవుతుంది అంతే. జీవము ఎక్కడ నుండి రాదు, మానవ లోపల తయారవుతుంది. ఇది అర్థం కాక చాలామంది అనేక అబద్ధ బోధనలో పడిపోయారు. ఆత్మ కూడా మనిషి లోపలనే తయారవుతుందండి. కాదు, దాని స్థలం వేరే ఉంది. నా వీడియోలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. మొత్తం లేఖనాధారాలతో ఉన్నాయి. కనుక జీవాత్మ ఎందుకు అయ్యాడు? జీవరాశి కావాలనే అంటే ఇతను ఊదినప్పుడు జీవం వెళ్ళింది, ఆయన ఏర్పరిచిన చోటు నుంచి ఆత్మ వచ్చింది, తీసుకొచ్చి పెట్టేశాడు. అప్పుడు జీవాత్మ అని నిలిచాడు. అయితే ఇప్పుడు పాతాళములో ఉన్నటువంటి సర్పసంతానం అంటే ఎవరు? మరిగా ఆయన చిత్తము లేనిది ఆత్మ వస్తుందా? సర్పానికి సర్పసంతానం వల్ల కూడా ఆత్మ ఉంది కదా. దేవుని నమ్మని అవిశ్వాసాలు కూడా ఆత్మే ఉంది కదా. అసలు మీరు చెప్పినట్టు ఈ ఆత్మ ఎట్లొచ్చింది వారికి? మరి కయ్యూనికి ఎట్లొచ్చింది ఆత్మ? అసలు పాతాళములో దేవుడు ఒక అధికారము లూసిఫర్ అనే సాతానికి ఇచ్చాడు. వాడు ఆ అధికారం తీసుకున్నాడు. ఆ అధికారమే నాకు లేకపోతే, ఈ మాత్రము ఆధిపత్యం లేకపోతే నీ బిడ్డలను నేను ఎలా పరీక్షించగలను? పరీక్షించాలి. నీ మాట నమ్మినోడు నీవాడు, నా మాట నమ్మినోడు నావాడు అని చెప్పి అదంతా దేవునికి అతనికి ఆ కలహాలు జరగక ముందే పాతాళం మీద ఒక ఆధిపత్యాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకోకుండా సరే ఉండని నేను వాడుకుంటా దాన్ని కూడా వదిలేశాడు. అది పెద్ద సబ్జెక్టు, అది ఇప్పుడు చెప్పరాదు. అది సృష్టి రహస్యం మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఏమిలరా, లూసిఫర్ పుట్టుక కాంచెలు రావాల్సి వస్తుంది. అసలు పరలోకములోనే క్రీస్తు మీద దండయాత్ర జరిగింది లూసిఫర్ది. భూమి మీద గదే జరుగుతుంది. ఏమైనా క్రీస్తు మీదనే దండయాత్ర, ఇంకెవ్వని మీద వాడేవాడు కూడా. క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు వద్దు. అక్కడ కూడా అదే. నువ్వు కుమారుడు అంటున్నావు, ఆయన కూడా మాలాంటివాడే కదా, మేము కొడుకులేమే కదా, నువ్వు ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నావు, మమ్మల్ని ఏమి ఇస్తలేవు అనే గొడవ స్టార్ట్ అయ్యింది. అరే లేదురా బాబు, ఆయన వేరు మీరు వేరురా అంటే అట్టెట్లుంటుంది సార్, అంత పక్షపాతం ఉన్నది మీకు. చూసారా? మళ్ళీ ఇక్కడ అదే అంటాడు, ఆయన దేవుడు అదే ఏం కాదు, మీరు దేవుని మొక్కుతారు, తండ్రి ఒక్కడే అని. ఇక్కడ మళ్ళీ సైతాను ఇదే బోధకుల మధ్యలో మళ్ళీ అదే దాడి చేస్తున్నాడు. కనుక ఈ రహస్యాలన్నీ మీరు మెల్లమెల్లగా తెలుసు. ఆ వీడియోలు ఉంటే నా వీడియోలు అన్నీ వినండి. ఎవరైతే మొత్తం వింటారో ఏమిలరా 300 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా మీకు దొరకని జ్ఞానం దొరుకుతుంది. అందులో మీరు ఎత్తుకుతే దొరుకుతుంది. వినండి, ధన్యులుగా అండి. 49వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. పాతాళములో వారు మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపల ఉండును. మరణం అనే ఒక వ్యక్తి ఉన్నాడట అక్కడ పాతాళములో, వారిని బంధించుకొని వారిని ఇడవకుండా గట్టిగా పట్టుకున్నాడట, కాపలట. అందుకే యేసుప్రభుల వారు శిలువ మీద తన ప్రాణాత్మలు వదిలేసేసి దేహాన్ని వదిలినప్పుడు, చనిపోయినప్పుడు పాతాళంకి వెళ్ళాడు. అక్కడ అపొస్తలుల కార్యం ఉన్నది, మరణము ఆయనను బంధించలేకపోయాను. అంటే మరణం అనేది ఒక వ్యక్తి. నోట్ దిస్ పాయింట్. ఈ సంగతి నీకు తెలియకపోతే రహస్యము, ఇక నీకు ఏది తెలియదు. అన్ని అనుమానాలు, అన్ని సబ్జెక్టులు అనుమానాలే ఉంటాయి. బైబిలే అర్థం కాదు, మూలమే అర్థం కాలేదా? బైబిల్ ఎట్లా అర్థమవుతుంది? క్రీస్తు స్పష్టంగా గుర్తుపడాలి. క్రీస్తు, అందుకే దేవుని మర్మమైన క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకోండి. పాతాళ కాపరి, ప్రకటన గ్రంథం 9:11 చదువు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. పాతాళానికి ఒక దూత ఉన్నాడు, వాడే సైతాన్ లూసిఫర్. వానికి పాతాళ కర్మ, పాతాళములో అధికారాలు ఉన్నాయి. ఆ అధికారములో ఆత్మని తయారు చేసే ఈ కర్మగారములో కూడా అధికారం ఉన్నది. అంటే వాడికి వెళ్ళి అక్కడ కొన్ని మాట్లాడి, అక్కడ ఉన్న దూతలతో మాట్లాడి వాళ్ళ మీద ఆధిపత్యం చేసుకుంటూ, కొన్ని నాకు కూడా అధికారాలు ఉన్నాయి, నాకు కూడా ఇక్కడ ఉద్యోగం ఉన్నది, నాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చిండు దేవుడని వాడు ఆధిపత్యం చెల్లాంచేందుకు దేవుడే అతనికి ఆ అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనపడుతుంది మనకి. ఇక పూర్తిగా కావాలి సార్, ఇంకా అనుమానం ఉందంటారు,
నా వీడియోలు వినండి వెనకకు పోయి, మొత్తం తెలిసిపోతుంది. ఇక అందులో బాగా లేఖనాలు ఇచ్చాను. ఇప్పుడు అది ఇయటానికి నాకు అవకాశం లేదు. ఈ సబ్జెక్టుకు తగ్గ మాటలు మాట్లాడుతున్నాను నేను. హెబ్రీ 2:15 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణము యొక్క బలము గలవానిని చూసారా, మరణము యొక్క బలము గాలని ఓడించుటకు ఆయన కూడా మరణములోనికి ప్రవేశించాడట. అంటే మరణము యొక్క బలము ఆడే సైతాను. పాతాళ కాపరి, పాతాళములో అధికారము కలిగిన వాడు, వారి మీద అధికారం, పాతాళం మీద అధికారం అని ప్రకటన గ్రంథం చదువుకున్నాం మనం. వాని పేరు ప్రకటన గ్రంథములో, ఆ పాతాళ అధికారి అయినటువంటి పేరు ప్రకటన గ్రంథంలో 12:3 చదవమ్మా. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల మీద 7 కిరీటాలు. చాలు. ఎర్రని మహా ఘట సర్పం అర్థమైపోయింది. సాతాన్ ఎవరట? ఘట సర్పం. ఆడు అక్కడ సృజింపబడ్డ సర్పం. దేవదూత అని పేరు సర్పం, ఎర్రని మహాఘట సర్పం. భూమి మీద ఒక సర్పం ఉన్నది, ఆదాం దగ్గర మన ఏదెని తోటలో కనపడుతుంది. ఆ సర్పము సృజింపబడ్డ ఒక జీవరాశి అయిన సర్పం. జీవరాశి సర్పానికి ఏ మహిమలు లేవు. ఆ ఘట సర్పం ఏం చేసిందమ్మా అంటే, ఈ ఘట సర్పముతో కాంటాక్ట్ మాట్లాడుకున్నది. ఆ ఘట సర్పం భూమి మీద ఉన్న సర్పంతో కాంటాక్ట్ మాట్లాడుకొని, నేను దేవతగా భూమి మీద నిన్ను యుగయుగాలు నిన్నంతవరకు నిన్ను పూజింపజేస్తా, నాకు నీ దేహంలో అవకాశం ఇస్తావా అని మాట్లాడుకుంది. ఏ జంతువు ఒప్పుకోలేదు. ఏదన్నా వేరే జంతువు ఒప్పుకుంటే అందులోకి వెళ్ళేవాడేవాడు, కానీ సర్పమే ఒప్పుకున్నది. ఆ సర్పములోనికి ఆ విషము లేని, దేవుడు సృజించినటువంటి విషము లేని సర్పములోనికి ఆ నాశనకరమైన విషసర్పము దూరినప్పుడు భూలోకమంతా, సర్ప సంతానమంతా సర్పములన్నీ నాశనం అయిపోయాయి. ఈరోజు విషసర్పాలు అయిపోయాయి. ఏమిళ్ళరా, వాడు అందులో దూరి అవ్వని ఆ పండు తినేటట్టు ఆకర్షించాడు, అంతే తప్ప లైంగికంగా కలవలేదు. వీళ్ళు చెప్పిందంత అబద్ధం. ఈ మహాఘట సర్పము, ఆది సర్పము, ఈ సర్పములో దూరిందని మన లేఖనం. దూరి మనుషుల యొక్క హృదయాలను చెడగొట్టినప్పుడు మరి సర్ప సంతానం ఎలా పుట్టారు అంటే నేను 3 రకాలు చెప్పాను. ఒకటి అక్షరార్థమైన సర్ప సంతానం, రెండోది స్వభావపు సర్ప సంతానం, మూడోది మర్మగర్భితంగా ఉన్నటువంటి సర్ప సంతానం. ఈ 3 సంతానముల గురించి నేను నెక్స్ట్ వీడియోలో తప్పక మీకు అందిస్తాను. అప్పటి వరకు మీరు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఇంతవరకు మాట్లాడిన మీ గొప్ప మాటలను బట్టి వందనాలయ్యా. ఈ మర్మంగల్ల మాటలని అందరి హృదయాల్లో ఫలింపచేయండి. వచ్చే మరో వీడియోలో ఈ 3 సంతానం గురించి స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగున సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రం. ఆమేన్.